యూట్యూబ్. అసలు యూట్యూబ్ అని దేన్ని గుర్తొస్తుంది? క్రియేటర్స్ ఓకే, సబ్స్క్రైబర్స్ ఓకే, తర్వాత ఓకే, దానికి త్రూ టు డేర్ ఓకే. నువ్వు ఇక్కడ గమనిస్తే ఆ కంటెంట్ని బట్టి చూస్ చేస్తున్నారు. అండ్ దిస్ చోజన్ కంటెంట్, ఐ మీన్ దిస్ సెలెక్టివ్ కంటెంట్ helps them to reach more views and engagement. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నా, ఎంటర్టైన్మెంట్స్, ఫ్యాక్ట్స్, ఇవన్నీ నీషెస్, ఇవన్నీ కాంటెంట్స్తో పట్టి చేస్తున్నారు. బట్ ఆ కాంటెంట్కి నీష్కి అస్సలు డిఫరెన్స్ ఉంది. కాంటెంట్ అంటే ఏమేం చేయాలో, దానికి ఏమేమి యాడరో దాన్ని కాంటెంట్ అంటారు. నీష్ అంటే రకరకాల వంటి కాంటెంట్స్. ఈ రకరకాల కాంటెంట్స్కి వన్ ఇన్ ఎవ్రీ ఫ్యూ ఆఫ్ ది కాంటెంట్స్ ఒకటి చిక్కింది, అదే రోస్టింగ్ నీష్. ఈ రోస్టింగ్ నీష్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఇప్పుడు మాట్లాడకపోయేది రోస్టింగ్ టాపిక్ గురించి. ఈ రోస్టింగ్ పరంగా 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ నాన్ వల్గర్ అండ్ వన్ ఈజ్ వల్గర్. ఈ నాన్ వల్గర్ అంటే ఏంటంటే బూత్ లేకుండా తిట్టడం. అండ్ ఇట్ గోస్ లైక్ దిస్. తెలుగులో ఏంటంటే మరి ఇంకొంచెం మైల్డ్ అవన్నీ ఉంటాయి పేర్లు, పౌలే, ఎదవా, బేవర్స్, తుప్పా, చదవా లాంటివన్నీ ఉంటాయి. బట్ వల్గర్ వచ్చేసరికి ఇట్స్ వెరీ సెన్సిటివ్ అండ్ హై అండ్ టాప్ అండ్ హై అండ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. వాట్ ద ఫక్, యూ మదర్ ఫక్కర్ అని అంటారు కదా. తెలుగులో మాట ఊక, మడ్డ, లంజ, బొజ్జ, దెంగ, ఓసిడికే ఇలాంటివన్నీ వాడుకుంటాం. అండ్ ఇవన్నీ రోస్టింగ్ క్రియేటర్స్ అండ్ ఇలాంటివి టైప్స్ ఈ మనం యూట్యూబ్లో గురించి మాట్లాడుతున్నాం. సో మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, ఎంజాయ్ ద షో. సో గైస్, ఈ తమిళ నీకు అర్థమవుతుంది కదా, టాప్ 10 మై ఫేవరెట్ రోస్టర్స్ ఆన్ ది ఇంటర్నెట్ అని చెప్పి. అండ్ ఇప్పుడు మాట్లాడకపోయేది సర్ ద రోస్టర్స్ గురించి. అండ్ ఇప్పుడు టాప్ 10 ఏదో చూద్దాం. ఈయన పేరు రిత్, ఆర్ సింప్లీ నాన్ as ఫర్ మీ రిత్ బాబు. అండ్ ఈ రిత్ బాబు రీల్స్ ఏంటంటే ఆయన ఈ రీల్స్లో టాప్ 10 రివ్యూస్ అన్ని చేసినాడు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్. Lady, you didn't even do anything. You're moving your arm like you're C-3PO. Yeah, those feathers are not flapping very far, lady. If I walked in on my son doing this, I would laugh my ass off. Damn, Miss Slinky over here is doing it right. What dance move is that? The Stephen Hawking? బాగుంది. అండ్ ఇతను కూడా రోస్ట్ వీడియోస్ చేశారు. బట్ వీ డెంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు వాచ్ ద ఫుల్ వీడియో. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది నెంబర్ 9. అండ్ నెంబర్ 9 వెళ్ళే ముందు నీకు చెప్పాలి లైక్ అదర్ యూట్యూబర్స్, సమ్ ఆఫ్ ద రోస్టర్స్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. అండ్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి కాంట్రవర్సీ. అండ్ ఇతని మీద కాంట్రవర్సీ ఎట్లా పెరిగిందంటే హేటెడ్ యూట్యూబర్స్ వాన్ మీదకే హేట్ కామెంట్లు ఇస్తారు, ఇతని సబ్స్క్రైబర్స్ వాన్ మీద హేట్ కామెంట్లు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను, ఈ వీడియో ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ బెల్ ద బోల్. అండ్ ఈ రోస్టర్కి చాలా కాంట్రవర్సీ స్ప్రెడ్ అయింది, ముఖ్యంగా ఈ బెల్ ద బోల్స్. అండ్ మీలో మంది ఎంతగానే అర్థమవుతుంది ఈ ఎర్రిపుక్ ముండకి ఎంతలా కాంట్రవర్సీ పెరిగిందంటే. ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఆన్ టు ది నెంబర్ 9. అండ్ నెంబర్ 9 ఇస్ వెస్ట్రమీ అంట. పేరు బాగా పెట్టుకున్నారా వెస్ట్రమీ అని? ఇదిగో చూడండి. Yo, chill out. Bro, pop an eye out. Yo, bro, chill out my ears. Also, what are you gonna eat for the United States? Let me guess, a cheeseburger? Yo, how did you smash the coconut with a whole bite? But all it took was your elbow. Dude, what are you eating? Bark from a playground?
అండ్ ఇతను కూడా సేమ్ కాంట్రవర్సీస్ ఫేస్ చేశారు. బట్ వీ హ్యావ్ నో టైమ్ ఫర్ దట్ రివ్యూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీస్. లెట్స్ మూవ్ ఆన్ టు number 8. At number 8 we have Pack God. Let me take you what his controversies look like. First లోనే చూపిస్తాను. Pat God made himself one of the most hated internet figures for his cocky and disrespectful roasting lines. And now, అండ్ వేరే పాపులర్ యూట్యూబర్స్ని అన్నెసెసరీగా తిరుగుతున్నాడు. అన్నెసెసరీ. బట్ నౌ హీఈస్ అ ఫేక్ రోస్టర్. ఐఎమ్ డిసప్పాయింటెడ్ ప్యాక్ గాడ్. ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఇప్పుడు బెల్ల ద వుల్ఫ్ ఇంతలా తిట్టిందంటే అమ్మాయి అబ్బాయి అనుకోకుండా ఫుల్గానే దెంగుతున్నాడు బెల్ల ద వుల్ఫ్ మీద. Don't mock me. You think this is some kind of joke, huh? You think this is a fucking joke, huh? ఇవన్నీ కాదు కానీ టైం వేస్ట్. You dirty, disgusting, originating, rape-baiting, creating, ఆ బూతులు చూడు, ఆ బండబూతులు చూడు, టోటలీ బండబూతులు. డిస్పైట్ ద కాంట్రవర్సీ హీస్ ఫేసింగ్. Anyway, leave all that. Let's move to number 7. At number 7, we have Angry Prash. And similarly, he does roast and rant videos. Have a look. हेलो हाँ मम्मी को मेस वाले आंटी बाथरूम में गिर गई वो दाल को तड़का कैसे लगाते तब सिखा रही थी तब तो तुझे यूट्यूब में वीडियो बना रही थी अभी यूट्यूब नहीं सीखे इतना लोग का ऑपरेशन कर रहा है उसको क्या हुआ नहीं इस बार वो खुद अपने मरे हुए का ऑपरेशन करेगी क्या फिर ऑपरेशन के बाद वो यूक्रेन पुलिस ఇతని పేరు వచ్చేసి యాంగ్రీ ప్రాష్. అండ్ మీకు ఆల్రెడీ తెలిసినే ఉంటుంది ఆయన రోల్ మోడల్ ఏంటో. అండ్ హీ డిస్కైజెస్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ యాంగ్రీ క్యారెక్టర్. బాగుంటుంది కదా ఈ పేరు. अरे बाप रे क्या कर रही है दाल को तड़का लगा सिर्फ लड़कियां ही नहीं लड़के भी देखते हैं कोकिला मैन को कुछ लोग हिलाते रहेंगे देखते हुए मेंटेन की वेट को వెయిట్ మినిట్ ఇంకో సీన్ ఇది కాస్త వేరే లెవెల్ ఉంటుంది. తిట్టడం అనేది చాలా గ్రేట్. వెయిట్ क्या है सुसाइड है एक्सीडेंट है मर्डर है क्या है या चाटा मारने में इतनी और एक्टिंग मेरी बहन भी नहीं करती नहीं कहा कैसे कैसे संदेह से అబ్బా, दिमाग मेरा घूम गया ఈ కోపం రా, కోపం. He is the real definition of anger. Angry Prash is the only definition of anger. ఇది ఇంకో సీన్ చూడండి. तो ये मासूम लोगों के मस्तिष्क का विस्फोट करने वाली सीरियल कैसे ली जाए अभी तक वो भी 6 सीजन तक मुन्ना भाई की स्कूटर पे बैठकर नागिन चांद पे जाएगी तो कैसे नहीं होंगे मेंटल इशू अरे नागिन तेरी मां का कोबरा खोदू अभी का दिमाग घूम गया ऐसा क्या हुआ भाई आप कंट्रोल मत करना सबकी कमर खुलेगी అబ్బా, కోపం నాకు నచ్చిందిరా. వెరీ నైస్. కీప్ డూయింగ్ బ్రో. అట్ నెంబర్ 6 వీ హ్యావ్ వెరీ ఓజీ గ్రేటెస్ట్ యూట్యూబర్. ఆయన నేను చూడలేదు అది. అండ్ ఆ నెంబర్ 6 వచ్చేసి దేవిక గుప్తా. ఆయన నేను చూడలేదు ఎందుకంటే ఆ ఛానల్ చూసాను బట్ హోల్ వీడియోస్ చూడలేదు. ఒకటి తీసుకున్నాను. అండ్ షీ హ్యాస్ ఓవర్ 3 million subscribers. 3 fucking million subscribers. ఏమే వీడియోస్ इसके आने को मैं भी ले लूं ये सिर्फ मेरी बात कितने लिखे हैं और एडिट नहीं करते दोस्तों वो तो आदत से खुद को जगाने का बहाना होता है मुझे देखो कैसे लिखा है इधर आना ये देखने से भी कलर किसका है अरे यार ये मेरा इतना बड़ा केक है इतना छोटा किसका है ये सब करना होगा अरे बेटा तो खोल के देखो सीधा है क्या आंटी की उम्र की होने को है और तुमको बच्चा बोल रही है एक तो लो करना चाहिए लड़कियों को लड़कों की तरह बोलना ना बैन होना चाहिए 15 साल की उम्र के बाद जाऊंगा खाऊंगा మీకు అర్థం కాలేదా? డోంట్ వరీ, ఐ యామ్ హియర్. अब इसके आगे क्या मैं भी करूं ऐसे एक्टिंग जो लगूंगा వావ్, వెరీ నైస్ అక్క, వెరీ ఫకింగ్ నైస్. And along with this kind of roasting, she also makes a video about current affairs. For example, Ketan Agarwal murder case, killed by Ripuk Lanjamunda, papers leaked made by Ripuk politicians. ఇవన్నీ కాంట్రవర్సీస్ కరెంట్ అఫైర్స్ మీద సమ్టైమ్స్ చేస్తుంది, సమ్టైమ్స్. బట్ స్టిల్ ఐ లవ్ దేవికా గుప్తా అండ్ షీ ఈస్ మై సెకండ్ ఫేవరెట్ ఫీమేల్ రోస్టర్. At number 5, the GOAT, the absolute GOAT of all roasters, reaching the amount of subscribers and whole recognized by the world
And the top 5 is Carrie Minati. Yes, you got it. टक्कर कहाँ जा रहा है? घंटा कहाँ जा रही है? आगे है ना होश है, पता नहीं भैंसो कहाँ का होश है? क्या आप कभी सोचे हैं ये गोबर के उपले पे जेंट्स के लगा दी, औरत के खाली दिमाग से शैतान भी डरता है। बनाओ भाई बनाओ। ये क्या करते हैं? ऐसे जाओ। तब तो हम भी कर सकते हैं, तेरा होके खड़े हो जा। I'm sorry, నాకు హిందీ రాదు. But still, I like the character. Perfect. Carrie Minati की ఒక స్పెషాలిటీ ఉంది and his intro. तो कैसे हैं आप लोग? भोजन के आविष्कार रुक नहीं रहे। पिज्जा बर्गर का ठीक था, लेकिन जब से ये मैगी, एक तो मैगी ना पिछला कितना सब बना लेते और सबको लगता। I don't fucking understand Hindi, but I understand his sentiments. I mean, intentions. And on top of that, he has a short temper. That is his only main problem. And ఇందాక సుమతి పదం విన్నారు కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన సురక్ష. అండ్ తన కోపమే తన శత్రువు. అండ్ హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ. అండ్ ఇతను కూడా రైవల్స్ ఉన్నారు. అండ్ హిస్ ఓన్లీ రైవల్ వాస్ హిస్ యాంగర్. ఒక్కసారి కోపం చూడండి ఎట్లుంటుందో. ఒక్కసారి చూడండి. मार्को उधर दूसरा ठीक चूतिया है, सबसे बड़ा चूतिया है। दूसरा ठीक नहीं, मैं अपनी बात कर रहा हूँ। मार्को उधर दूसरा ठीक चूतिया है, सबसे बड़ा चूतिया है। funny. You go memes today. Bound. Never. कोई बात नहीं, हम तो चूतिए हैं, दोबारा ट्राई करेंगे। और क्या बहस चल रही काम पे? असंभव जो असंभव आगे लेके भोसड़ी के Wow, very nice. Good. इतनी कोप చూడండి. लौड़े यार, तू पागल है क्या? अबे तू पार तेरी माँ की चुप साड़। इससे साबित हो चुका है। ఇతని కోపమే తన శత్రువు. आओ यार, अपनी पेट की डाली जैसी झुकी गर्दन को అండ్ ఇంతే. ఇది కోపం. ఇదిగో కోపం ఉంటుంది. मेरे को कोई प्यार नहीं है। I like kids, very cute, सब कुछ होंगे। बट ये चूतिया है। వా, मुझे బూతులు. వెరీ నైస్ బూతులు. కీప్ గోయింగ్ అన్న, కీప్ గోయింగ్. ఇప్పుడు మనం నంబర్ 4 దగ్గరికి వెళ్దాం. అండ్ నంబర్ 4 ఇస్ ద నేల్ టికెట్ బ్యాచ్. అండ్ దిస్ ఇస్ ఆల్సో మై 4th ఫేవరెట్ తెలుగు రోస్టర్. వెయిట్ వచ్చేసారా ఎప్పటిదాకా నేను చాలా మంది రోస్ట్ చేశాను అవరాగాళ్ళు ఇదిగో ఈ వీడియో ఒకటి. ఫస్ట్ టైం నేను ఒక ఫ్యామిలీ మెంబర్ రోస్ట్ చేయబోతున్నా. ఎస్ మీరు నిజమే, ఈ వీడియోలో నా ఫ్యామిలీ మెంబర్ రోస్ట్ చేయబోతున్నా. అది ఎవరు అనుకుంటారా? ఎవరు కాదు, మన పీరియడ్ స్టార్. ఇదిగో ఈ చిరుగసె గాని. అది ఎవరో కాదు మీరే. ఇదైనా ఫాలో పడ్డా మళ్ళీ వీడియో ఫాలో పడతాలే. సో ఇంకా మొదలెడదామా? ఇదిగో అడ్మిన్ వాయిస్. ఇదిగో ఎడిటర్ వాయిస్. యాక్చువల్లీ అమ్మాయికి పీరియడ్స్ నెలకు ఒకసారి వస్తుంది, కానీ మనోడికి నెలాఖరి వస్తుంది. బేసిక్ ఈ పేరు రాజకుమార్ వీడు ఒకటే 100 మంది క్రింజిగాలతో సమానం. వీడి గురించి ఇంకా చెప్పాలంటే he can do dance, he can do magic, he can give love suggestions, he can spread like awareness. What not? This is everything. ఏమైనా పడిపోతున్నావు నిన్న జస్ట్ ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో. నువ్వు కొన్ని రోజుల తర్వాత బ్రతికే ఉంటావు కానీ జస్ట్ ఒక జీవమున శివం లేక బ్రతుకుంటావు అంతే, గుర్తుపెట్టుకో. ఏ ఎలాగో తిరుగుడు పక్కకి రాకినాం బ్రో. ఐపీఎల్ షెడ్యూల్ గుర్తుడు సవట్లేదు. మళ్ళీ తప్పుడు సజెషన్ ఒకటి అయినా ప్రేమితే బ్రేకప్ అవుతాడు. పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకుని ఎలిమోని కోసం నాన్న సంకల్పం నాకు వస్తుంది. ఇది ఒక ఆప్షన్ తెలుసా నీకు? ఆయన మన అన్నగారు తెలుగు లాంగ్వేజ్ మీద ఉన్న పట్టు చూడు. జీవమున్న శవము జిగురున్న శవమా అంటే తగ్గ చెప్తాడు అనుకో. ఆయన గుడ్. అండ్ ఇతను కూడా రోస్టర్స్ మీద రోస్ట్ చేస్తాడు, ఇంక్లూడింగ్ హెచ్సిబి అండ్ రీజర్వ్ డైరీస్. అండ్ మళ్ళీ మాట్లాడుకుందాము నేను ర్యాంకింగ్ చెప్పేటప్పుడు. అట్ నెంబర్ 3 షీ ఈజ్ మై ఫేవరెట్ ఫీమేల్ రోస్టర్. ఆమె టాప్ 3లో ఉంది. షీ ఫేస్డ్ ఎవ్రీ ప్రాబ్లమ్ షీ ఫేస్డ్ బై దోస్ హేటర్స్. అండ్ దట్ సుపీరియర్ గోట్ ఈస్ ప్లే లైక్ ఇకాగ్నిటో. ఎస్, యూ హర్డ్ దట్ రైట్. ప్లే లైక్ ఇకాగ్నిటో అతని ఈమె పేరు. అండ్ ఇతను కూడా రోస్ట్ వీడియోస్ చేస్తారు, ఇంక్లూడింగ్ మీ.
ఎందుకంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి. సో నా టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీ స్టిల్ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఫర్ సంథింగ్ దట్ వీ డు నాట్ ఎక్స్పెక్ట్. సరే, ఇవన్నీ సొల్లు పక్కన తెగేసి లెట్స్ లుక్ అప్ టు అవర్ ఫకింగ్ మ్యాటర్. అండ్ ఈమె అంత కాదు, షీఈస్ మై ఫేవరెట్ నాన్ వల్గర్ క్యారెక్టర్. లుక్, ఈమె రోస్టింగ్ చూడండి ఎంత వేరు. Now, lab expert get రిప్పు క్యాట్స్ అని రిప్పు అర్థం చేసుకుంటే మీకు తెలుసా మన ఛానల్లో జెండర్ బయాసెస్ ఏం ఉండదని. సారీ మీరు అడగకపోయినా ఈ వీడియో దింపాలని చెప్పి నేను ఎప్పుడో ప్లాన్ చేసుకున్నా. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఈమె రోస్టింగ్ చూడండి. నాన్ వల్గర్ రోస్టింగ్ అంటే ఇదే. ది పవర్ ఆఫ్ ఫకింగ్ నాన్ వల్గర్ ఫకింగ్ రోస్ట్. ఇదిగో ఏదన్నా కొద్దిగా డబ్బులు ఉంటే నాకు మొక్కప్పుడు ఏంద్రా డబ్బులు కావాలా? ఇదిగో ఇదిగో ఇదిగో, నేను నీకు డబ్బులు ఇస్తున్నా. నేను నీ డబ్బులు వద్దులే, చిన్నపిల్లడు కదా. ఓకే ఓకే ఓకే, నీ 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 పాటికి నువ్వు వద్దులే 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 ప్లీజ్ వద్దు. నీకు తలకాయ నొప్పి లేస్తుంది, నీకు ఎవరైనా డబ్బులు నొక్కాలి. అని 2 టైమ్స్ చెప్పాడు డబ్బులు ఇస్తా. ఇప్పుడు పిల్ల వచ్చి కానీ చూసి షాక్ అవ్వకండి. డెస్పిరేషన్ లో ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఈ గ్రీన్ అంటే బీచ్ పెడతారు. ఇక్కడ నాకు ఎందుకు నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, వాడి ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంగేట్ 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 ఫకింగ్ ఎలాంగేట్ ఫకింగ్ ఎలాంగేట్ చెప్పు నేనే ఇచ్చిన కోసం నా సూపర్ అసలు నిర్భాగాలందరినీ కాపాడడానికి వచ్చిన Attitude, start. మీరు మాట్లాడే భాష ఏంటో In 3, 2, 1. ముళ్ళుతో తీయాలని చెప్పేసి ఊరికైతే అనలేదు. సో మై డియర్ ఆడియన్స్, ప్లీజ్ allow me to educate this toxic illiterate idiots in my toxic case. వచ్చే అమ్మాయి కోసం నువ్వు మంచిగా ఉండాలి అనుకోవడం నీ అది ఆల్రెడీ ఎవరితోనో ఉద్యమాలు చేస్తూ ఉంటుంది. మస్తు చెప్పినవరా క్లాస్ కొట్టాలా. కాకపోతే ఇట్లాంటి మోటివేషన్ పెళ్లికి ముందు మీ నాన్నకి ఇవ్వాల్సింది. మీ అమ్మాయి పెళ్లి చేసుకుని నిన్ను కన్నేవాడు కాదు. సూపర్. ఇంత ముందర కాదు నాకు ఏది కూడా పెట్టింది. అదేంటో ఇప్పుడు నా చెల్లెలు ఛాన్స్ వస్తలేదు ఇట్లా. అవునా, ఓకే. ఒక పని చేయరా, గాజులు ఎందుకో, బొట్టు పెట్టుకో, పూలు పెట్టుకో, మేకప్ పెట్టుకో, వీరిలాగా చున్నీ కూడా వేసుకో. ఇవన్నీ వేసుకొని రెడీ అయిన తర్వాత మనకి స్పర్శ తెలియలేదు అనుకో, ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకో. బాటిల్ పగలగొట్టడం వల్ల ఒక గొప్ప స్మెల్ మరియు గొప్ప మజా వస్తుంది, కానీ అదే లాస్ట్ టైం. నా మొట్ట పట్టుకోరా, నా మొట్ట పట్టుకో. నేను కూడా ఇండైరెక్ట్గా ఇస్తాను. నువ్వు రెడీ నువ్వు చెప్పింది ఆల్కలాజీ కాదురా. యు ఆర్ జస్ట్ అ సాడ్ లూజర్ క్రై త్రూ ఫిల్టర్స్. ఓ సారీ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. ఒక వర్జిన్ అమ్మాయిని పర్ఫ్యూమ్ బాటిల్ తో పోలుస్తున్నావు. నీ లైఫ్ మాత్రం సులభ్ కాంప్లెక్స్ లో ఉన్న ఫినైల్ బాటిల్ కంటే చక్కగా ఉందని మర్చిపోతున్నావు. సూపర్. వచ్చి నోట్ వచ్చి వాగేసి ఇంటర్నెట్ లో వీడియో పెట్టేస్తే నువ్వు సాడేజ్ అయిపో. యు ఆర్ జస్ట్ అ సాడ్ క్లౌన్ విత్ వైఫై అండ్ కెమెరా. సూపర్. ఉమెన్ ని ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తున్నావు. బట్ లుక్ అట్ యూ, ఫుల్ ఆబ్జెక్ట్, జీరో సబ్జెక్ట్, నో క్లాస్, నో రెస్పెక్ట్, ప్యూర్ క్రింజ్. సూపర్. మీరు చేసే కాంటెంట్ రీల్స్ మెటీరియల్ కాదురా, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సైకియాట్రిక్ కేస్ మెటీరియల్. సూపర్. women empowerment. Alpha males don't need to insult women to feel powerful. Only weak boys like you do reels for fake validation. You Wow. are just a frustrated virgin with a ring light and no brain. women empowerment. Super, super. And అబ్బాయిలందరూ ఇంతే, అమ్మాయిలందరూ ఇంతే అని చెప్పేసి జనరలైజ్ చేయడం ఇస్ ప్యూర్ ఇమ్మెచ్యూరిటీ. And Yes, yes. That's why soda feminists do this. For fucking fame. ఇంకా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కొన్ని విషయాలు. సిగ్గు అప్పుడు అదే ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి 20 లక్షల రూపాయలు. అసలు మీరు చేసిన రీల్స్ చూస్తే మీరు ఎట్లా పుట్టినా అనిపిస్తారు. రే లంజోడక, అమ్మాయిని ఎందుకు అంటావురా? ఎరుపు లంజోడక. మెచ్యూర్ అయిన 2 నెలలకి ఆ పని చేసిన అంటారు. అప్పుడు అమ్మాయి మైనర్ అని చెప్పి నీకు తెలియదా? నా మొట్ట కూడా వచ్చి, నా మొట్ట కూడా రా మిస్టర్ రొయ్యో నా కొడక. ఇలాంటి మైండ్ సెట్ కొని ఇలాంటి మాట మాట్లాడి ఇలాంటి వీడియోస్ పెట్టి నువ్వు అసలు బయట ఎట్లా తిరుగుతున్నారా? అదే ఇంటర్నెట్ లో ఇలాంటి గలీజ్ పనులు చేస్తుంటే మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారా? అదే ఇలాంటి వాళ్ళ మీద ఒక్క సైబర్ కేసు కంప్లైంట్ ఫైల్ చేస్తే వీళ్ళ ఛాన్సెస్ కాదు, వీళ్ళని కూడా తీసుకెళ్ళి లోపల ఇస్తారు. బొక్కలు కూడా వేస్తారు కూడా ఇలాంటివన్నీ తిక్కపు మాటలు మాట్లాడతాయి. అండ్ ఇంటర్నెట్లో ఈ సమాజంలో ఏం జరుగుతుంది, ఏం చెడ్డగా జరుగుతుంది ఎండ్లో చెప్తుంది. అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏం తెలుసా, మీ గేమ్ ఆడేటప్పుడు ఎగ్జాక్ట్లీ అమ్మాయిలాగా అరుస్తుంది. కెన్ ఐ షో ఇట్ టు యూ? ఈమె అరుపులకి హారర్ స్టోరీ లాగా ఉంటుంది, ఒకసారి చూడండి.
మూవ్స్ కొట్టేస్తుంది. బా మళ్ళా గడిచిన వేరే లెవెల్ అసలు సూపర్ లెవెల్. బట్ ఈమె పవర్ ఏంటంటే షీ హోల్డ్స్ అ సీక్రెట్ పవర్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. నేను రివీల్ అయిపోయినా. జస్ట్ లుక్ అట్ హర్ పవర్. చూపిస్తాను ఆ పవర్ ఏందో చూపిస్తాను. ఈమె విష్ణుప్రియ ఒక వీడియో చేసింది స్కోల్డింగ్ విష్ణుప్రియ అబౌట్ సమ్ సీరియస్ మ్యాటర్. బట్ విష్ణుప్రియ ఇన్కాగ్నిటో మీద కేస్ ఫైల్ చేసేసింది. బట్ స్టిల్ షీ హ్యాస్ ద పవర్ టు డీల్ విత్ ఎవ్రీథింగ్. లుక్, షీ హోల్డ్ ఎ టైటిల్ కాల్డ్ వి ఆర్ స్ట్రాంగర్ దెన్ ఎవర్. This is what is known as women empowerment. Keep doing akka. You are a real true feminist. Gender లేకుండా అందరినీ చెప్తున్నావు. I will bless you. Salute to play like incognito. And number 2 వచ్చేసి one of the greatest of all time. Second, ఇతనికి 2 GOAT ఛానల్స్ ఉన్నాయి. అండ్ ఒక నంబర్ ఉంటుంది 299 + 2 = 301. ఈయన ఛానల్ వచ్చేసి 301 డైరీస్. అండ్ ఇంకోటి మర్చిపోయినా. అండ్ మీకు డిఫరెన్స్ తెలుసు, దే హేట్ ఇండియన్స్ అని చెప్పి. దోస్ గైస్ ఫౌండ్ ఎ వాల్యుబుల్ రీజన్ వై ఫారినర్స్ హేట్ ఇండియా. మనం ఈ వీడియోలో చాలా మంది ఫారిన్ కాంటెంట్ క్రియేటర్స్ గురించి ఈ వాయిస్ ఎవరిది అనుకున్నారు కదా, ఇట్స్ ప్రాబబ్లీ నిఖిల్స్ వాయిస్. మాట్లాడుకోబోతున్నాం. ఎవరైతే ఇండియాని కావాలనే ఒక అండ్ ఆల్రెడీ రీజన్ రివీల్ అయిపోయింది. అండ్ విచ్ వాస్ వాలిడబుల్ అట్ సమ్ పాయింట్. ఈ రీజన్ చెప్పండి. ఈ రీజన్ చూడండి. యాజ్ ఇండియన్స్ మనకి కూడా వీడి వల్లనే తెలిసింది. ఆఫ్ కోర్స్ ద ప్రాక్టీస్ ఇస్ క్వశ్చనబుల్. రీజన్ ఇస్ రివీల్. స్కూల్ థ్రోయింగ్ ఫెస్టివల్ ఐ మీన్ నీకు ఏ లెవెల్లో హేట్ ఉంటే మాత్రం ఆ పని చేయకూడదు. మనకి ఇలా హేట్ ఉండడానికి కారణం గ్లోబల్ ఎకనామీలో మన గ్రోత్ అండ్ వీళ్ళ దేశాల్లో మనలో డామినేషన్. వాళ్ళు మనకంటే సుపీరియర్ అని వాళ్ళకి ఇన్హెరెంట్ ఫీలింగ్, ఎస్పెషల్లీ ద వైట్ రేస్ పీపుల్. అండ్ ఈ గ్రోత్ అండ్ డామినేషన్ జనరేషన్స్ నుండి కండిషన్ అయిన ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ ని విరక్కొడుతుంది. అది యాక్సెప్ట్ చేయలేక దాన్ని ఏమి పీకలేక దే బి రేసిస్ట్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడే బయటకు వస్తుంది వాళ్ళలో జెనోఫోబియా అనే ఒక జబ్బు. అండ్ వీడు ఇండియన్స్ ఒక్కటే ఫారినర్స్ ఇండియన్స్ మీద టార్గెట్ చేస్తాడు. రేపులకి, స్కామ్లకి, అన్హైజీన్కి, ఇంకేంటి సివిక్ సెన్స్ కారణం కేవలం మనమే అని ఫారినర్స్ని గుద్ద తగ్గిస్తున్నారు. ఈ నిఖిల్ అన్న సూపర్ నిఖిల్ అన్న సూపర్ నిఖిల్ అన్న. అండ్ ప్లేలైక్ ఇన్కాగ్నిటో విషయం వస్తే ఇది కేవలం మన ఇండియన్స్నే చేశారని గుడ్డిగానే నమ్మి చెప్తుంది. అన్ఫార్చునేట్లీ ఫర్ హర్ షీ డి నాట్ రీసెర్చ్ ప్రాపర్లీ. బట్ ఈయన మాత్రం డీప్ రీసెర్చ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియోస్ గుడ్కా బ్యాచ్. మోరోవర్ ఒక సింపుల్ గూగుల్ సెర్చ్ చేస్తేనే తెలిసిపోద్ది ఇది ఆమెక్స్ డబ్బింగ్ కార్డ్ అని చెప్పి. దాన్ని 15 రూపీస్ కలర్ ప్రింట్ చేసి వీడొచ్చి మన ముందు షో తెచ్చుకున్నాడు. కన్ఫర్మ్ వీడు మెంటలోడు. మెంటల్ హాస్పిటల్ నుండి తప్పించుకున్న మెంటలోడి. అండ్ వీడికున్న మెంటల్ డెల్యూషన్ దట్ ఈజ్ రిచ్. हर किसी के पास ये दो स्टेज जरूर आते हैं, या तो वो लड़की के पीछे पागल हो जाते हैं या तो पैसे के पीछे पागल हो जाते हैं. हर वह पैसों का खर्च करते हैं. జుంజి సంటి దేశ్ ఏం మాట్లాడుతున్నారు? అరే ఉన్న పలాన్ని వెనకాల గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ ఉన్నాయే అవేంటో నువ్వు చెప్పు. అట్లీస్ట్ నీకు ఆధార్ కార్డు ఉందని నమ్ముతాను నేను. ఇది చూస్తుంటే వీడు గోటిల్ పీకి గోల్ఫ్ ఆడాలని ఉంది. మరి లేకపోతే 15 రూపీస్ కలర్ ప్రింట్ చేసి ఆపెక్స్ కార్డ్ లో ఫీల్ అయిపోతుంటే గోల్డ్ రేట్ లో పెరిగిపోతుంది. నాది నీ దగ్గర లేదంటే లేదన్నట్టే ఉండు. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. కానీ లేకపోయినా ఉన్నట్టు షో తెగితేనే చిరాకు తెగేది. అయినా ఏంట్రా బొక్క కార్డ్ లో గొప్ప నాకు అర్థం కాదు. ఈ కార్డ్ అండ్ ప్రతి సెంటెన్స్ మీద బూతులు వాడిస్తున్నాడు. సందు చివరి రత్నం చెప్పి పోయి పాల ప్యాకెట్ కొనుక్కోవాలనుకున్నా కూడా కొనుక్కోలేవు కదరా. ఎందుకంటే ఆమెక్స్ ట్రాన్సాక్షన్ కి కమిషన్ ఎక్కువ తీసుకుంటాడు. వా వెరీ ఎడ్యుకేటెడ్ అన్న. అందుకే రెగ్యులర్ స్టోర్స్ లో ఎవరు యాక్సెప్ట్ చేయరు దీన్ని. ఓవర్ సంవత్సరానికి మెంబర్షిప్ ఫీజు అని చెప్పి 5,000 నుండి 66,000 దాకా బొక్క. పెద్ద బొక్క, మామూలు బొక్క కూడా కాదు. ఉంటాయి బెనిఫిట్స్ ఉంటాయి, క్యాష్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ అని చెప్పని ఏవేవో ఉంటాయి. కానీ ఏంటి లాభం? కార్డు వాడితేనేగా వచ్చేది. అవి కూడా కార్డు వాడికే లేదు. మరి బెనిఫిట్స్ ఎట్లా వాడుకుంటావు నువ్వు? ఈ సిగ్గుమాగాలకి ఇవన్నీ తెలుసా? తెలియదు. వీరికి తెలిసింది ఒకటే, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ అంటే స్టేటస్. చూడు బ్రదర్, knowledge is divine. No knowledge is also fine, but half knowledge means you are a swine. Cool. Keep doing, Anna. Great.
సూపర్ 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 గ్రేట్. ఐ రియలీ యాక్సెప్ట్ దట్. అండ్ ఇంకో ఫన్నీ వీడియో ఏంటంటే ఈయన గేమ్స్లో కూడా వచ్చాడు అమ్మాయిలాగా. బాగుంది 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 బాగుంది. ఇంకా మళ్ళీ ప్లే చేద్దాం. బాగుంది సూపర్ సూపర్ బాగుంది సూపర్ సూపర్. కీప్ డూయింగ్ అన్న ప్లీజ్. సూపర్ యాక్టింగ్. ఇదిగో గైస్, బారల్ గాడికి ఇప్పుడు వాయిస్ నోట్ పెట్టబోతున్నాను. అరే కొచ్చన కొడక ఏం కెమెరా ఇది? ఏమో ఉచ్చలు కాస్తరే నాకు. మళ్ళీ బా. రే ఏంట్రా ఇది? రే వెరీ ఫనీ మూమెంట్ కదా. బట్ ఇతని ప్రాబ్లం ఏంటంటే అందరిలాగా ప్రతిదాని అందరి మీద రోస్ట్ చేస్తుంది, ఏది పడితే రోస్ట్ చేసుకుంటారు. వాట్ అన్నెసెసరీ థింగ్ కదా. అండ్ ఇతని ఒక గ్రేట్ థింగ్ వస్తుంది, అదే సూడా ఫెమినిస్ట్. అండ్ సెకండ్ థింగ్, హీ హ్యాస్ ఫియర్ ఆఫ్ గెటింగ్ అరెస్టెడ్ కూడా. ఈమె సూడల్ ఫెమినిస్ట్ కూడా బాగా తిరుగుతున్నారు. And this is for the men who are saying that all women are gold diggers. I just have one thing to say to you. Not all women, okay? ఇదిగో ఈ మాట Yes. ఈ మాట వింటేనే బుద్ధలో కాలుతుంది. Yes. ఎందుకంటే ఆర్జికర్ కేసు అండ్ ఇతని భయం స్టార్ట్ అవుతుంది. అంటారంటే ఇట్స్ బికాస్ వి మెన్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎవ్రీ ఉమెన్ దట్ వి ఎన్కౌంటర్ దట్ వి ఆర్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. కొంతమంది మృగాలు చేసిన లౌడా పనుల వల్ల ప్రతి మగాడు అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఒక టెస్ట్ పాస్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఫ్రాంక్లీ మెన్ ఆర్ ఫెడ్ అప్ విత్ ఇట్. అండ్ అది ఎలా చెప్పాలో అర్థం కాక నాట్ ఆల్ మెన్ అని అంటున్నారు. కానీ అది ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయదు. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు జడ్జ్ అండ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు బి జడ్జ్. తప్పదది. నౌ సిమిలర్లీ విత్ విమెన్ కూడా కొంతమంది ఆడవాళ్ళు చేసిన చెత్త పని వల్ల ప్రతి మగాడికి ఇప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ వచ్చింది. సో నాట్ ఆల్ ఉమెన్ అని చెప్పేసి ట్రస్ట్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోవాలంటే ఇట్ ఈస్ నాట్ దట్ పాసిబుల్. ఐ థింక్ ఉమెన్ కెన్ రిలేట్ టు ఇట్. ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ టేక్ టైం. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని కలిసావు అనుకో, టేక్ టైం టు అండర్స్టాండ్ దట్ పర్సన్, క్రాస్ అవుట్ ఆల్ ద రెడ్ ఫ్లాగ్స్ అండ్ ఓన్లీ దెన్ మూవ్ ఫార్వర్డ్. ఒక యుద్ధం కానీ లేకపోతే ఒక టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడే దేశంలో ఉన్న వాళ్ళందరూ కులం మతం అన్ని డిఫరెన్సెస్ పక్కన పెట్టేసి యూనైట్ అవుతారు. And I'm very sad to see his fear. See, he's a man and I am a man. But real men ki power enti strength. Not only physical strength but mental strength kuda undali kada. And ina cheppalakapotanaru. ఎందుకంటే దే ఆర్ ఉమెన్, దే కెన్ రిలేట్ ఎవ్రీథింగ్ అని అంటారు. అండ్ దానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఇచ్చాడు. బట్ దిస్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వీక్. నేను మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ కానీ ఇప్పుడు వేరే ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. But I will tell something different other than this. Keep doing, Anna. Keep doing. So you are doing well. Keep doing, Anna. Keep doing. And itanu kuda companions unnaru. I mean comrades. Bhargavana and Saimani. ఇతని పేరు వచ్చేసి భార్గవ్ అండ్ ఇతని పేరు వచ్చేసి సాయిమణి. వెరీ ఫనీ మూమెంట్ కదా. అండ్ ఇంకో శాంపుల్ చూపిస్తాయి. జస్ట్ ఇంకో శాంపుల్, ఓకేనా? ఇంకో శాంపుల్ అది వచ్చేసి ఇదిగో చూడు ఫనీ మూమెంట్. చాలా దారుణంగా ఉంటాయి. నేను పడుకున్నప్పుడు ఎవరో నా ప్రైవేట్ పార్ట్ని పట్టుకొని ఏదో చేస్తానట్టు, వాష్రూమ్లో ఉన్నప్పుడు బ్లాక్ హోల్ లోపలికి రాకెట్ వెళ్ళినట్టు రకరకాలుగా ఉంటుంది. ఓ మై గాడ్, అసలు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టార్టింగ్ నుంచే. ఎరా జీవిడి ఏంటి కామెడీయా ఏంటి దాదాగిరియా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయిందంటారు. కొద్దిగా సిగ్గుండాలి, కరెక్ట్గా చెప్పు. స్టార్టింగ్ నుంచే. Very funny moment kada, very funny moment. And my conclusion to Reservoir Diaries is they are very accurate, more than Incognito, but they are not brave as Incognito. They need to increase their braveness and confidence more. Guys, hello, good morning, ellarku namaskara.
ఈ వీడియోలో మనం కరోనా కంటే దారుణంగా స్ప్రెడ్ అయ్యే కాన్సెప్ట్ షార్ట్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. యూట్యూబ్ కాన్సెప్ట్ షార్ట్స్ మీరు చూసే ఉంటారు కదా, మెసేజ్ అండ్ ఎమోషనల్ గా ఉంటాయి. ఎమోషనల్ గా చేస్తామని వాళ్ళు అనుకుంటారు, కానీ చూసిన తర్వాత మనకి లూజ్ మోషన్స్ అవుతాయి. అండ్ నంబర్ 1 వచ్చేసి he's the only underrated creator, the goat of all underrated creators, what I'm interested in, but faces severe 3 problems. And ఆ 3 problems గురించి మళ్ళీ చెప్తాను. బట్ ఎనీవే ద నంబర్ 1 ఈస్ యూ రోస్టెడ్. ఇప్పుడు ఎవరైతే యూ రోస్టెడ్ చెప్పారో వాళ్ళకి క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. అండ్ ఇతను కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. దానికి వీడియోస్ డిలీట్ అవ్వడం వల్ల, ఫేస్ రివ్యూలు చూపించుకోకపోవడం వల్ల, అండ్ 371 డైరీస్ లాగా అమ్మలు వీడి మీద కేసు ఇస్తారేమో అని భయం. ఒకసారి చూపిస్తాను. చెత్తలో కొడుకుల పైన కేసులు పెడితే బాగుంటుంది అంటున్నా అడ్మిన్ మామ. అయినా ప్లేలేక్ ఇన్కాగ్నిటో ఏం చేసిందని కేసు పెట్టారా? మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసిందంట. వీళ్ళు డైరెక్ట్ గా మార్క్ వీడియోలో పెడుతున్నారు కదరా. అంటే అక్కకి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తేనే ప్రాబ్లమా? ఇలా మార్క్ వీడియోలు పెట్టే ప్రాబ్లం లేదా? ఇన్ని లాజిక్ అడుగుతాను. నెక్స్ట్ నీ పైన కేసు పెట్టారేమో చూసుకో. అంత గిఫ్ట్ అనుకుంటే అండ్ భయం ఆల్రెడీ అన్ఫార్చునేట్ గా స్టార్ట్ అయిపోయింది. సారీ టు ఇదిగో చూడండి. రోతా వస్తున్నారా రే? హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సోషల్ మీడియాలో ఉండే రోతన్ రోషే పోతున్నాం. వీడియో మాత్రం గుద్దబాలు ఉంటది, అస్సలు మిస్ అవద్దు. ఫస్ట్ రోత నార్త్ చుక్కలు. అసలు ఈ నార్త్ చుక్కలు ఇన్స్టాలో చేసే రోత్ ఉంటది మామా. మామ ఇప్పుడు చూపించే వీడియోలు చాలా గలీజ్ గా ఉంటాయి. చూడకూడదు అనుకుంటే వీడియోని 10 కి స్కిప్ చేయండి. అరే ఏంట్రా ఇది? అర్థం కాలేదా? నెక్స్ట్ వీడియో ఎవరి పైన చేయాలో ఫనీగా ఉంటది. ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆ మెడ పైన టాటూ ఏంటి? అమ్మాయి అంటారా దీన్ని? ఎవరు తగ్గించావు? తినుకున్న అలవాట్లకి తినుకున్న వ్యసనాలకి అమ్మ అంటారా దీన్ని? వీళ్ళం కాదురా, వీళ్ళకి ఫోన్లు కొనిచ్చిన వీళ్ళ బాబులు అనాలి. బాబులు అనాలి, నిన్ను కాదు. అంత తెచ్చవింటే చూసావా? వేస్ట్. ఇప్పుడు నేను ఒక అమ్మాయికి తిరుగుతుంది, నీకు ఓకేనా? ఇష్టం నాదే లే, నీకు ఓకేనా కదా అని అడుగుతున్నాను. ఒరేయ్, ఈ వయసులో పెళ్లి చేసుకోవడం ఏంట్రా? తప్పున్నారా? మామ ఇలా ఆకేదో పూకేదో తెలియని వయసులో పెళ్లి చేసుకుంటే సంక నాకిపోతారు. సూపర్ కీప్ డూయింగ్ అన్న. బయట బీటెక్ చేసిన వాళ్ళు అడక్క తింటున్నారు జాబులు లెక్క. అందుకే నీ బీటెక్ అంటే నచ్చదని. కంప్లీట్ చేసినట్టు లేడు. ఇంకా వీడు ఆ పిల్ల ఇద్దరు కలిసి ఇసక అమ్ముకోవాల్సిందే. వెరీ నైస్ కీప్ డూయింగ్ అన్న, కీప్ డూయింగ్. సూపర్, సర్టిఫైడ్ సూపర్ అన్న. అండ్ ఇతను కూడా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోస్టింగ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అండ్ చెప్పలేనివి చాలా ఉన్నాయి చెప్పలేనివి. లుక్ అట్ దట్, వెరీ ఇంట్రెస్టింగ్, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until then, drink water, hug your siblings and stay tuned.